ఇక డీటెయిల్ చూస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 270 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా అటవీ శాఖ అనుమతులు లభించక రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అవసరమైన అనుమతులు పొందేలా చర్యలు తీసుకుని 140 కోట్లతో గండిమైసమ్మ మియాపూర్ రహదారి, 130 కోట్లతో బహదూర్పల్లి దూలపల్లి రహదారి విస్తరణ పనులను ప్రారంభించినట్టు వెల్లడించారు. పక్కన రాష్ట్ర స్థాయిలో గత ప్రభుత్వం చేసిన అనేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు ఈ మహానగరంలోకి సంబంధించిన కనీస సౌకర్యాలు రోడ్లే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, డ్రైనేజే కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్సే కానీ వీటి విషయంలో ఎక్కడ కూడా రూపాయికి ఇబ్బంది లేకుండా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. రోడ్లు ఎట్లయితాయి, డబ్బులే లేవు అని కొంతమంది ప్రచారం చేస్తాను. వారు ప్రచారం చేసుకుని మేము పనులు ఇట్లనే చేస్తూనే ఉంటాం, రోడ్లు వేస్తూనే ఉంటాం, ప్రజలకు సౌకర్యం కల్పిస్తూనే ఉంటాం. ఇవన్నీ ఒక కార్యాచరణ పరంగా పోతూనే ఉంటాం. మీరు చూస్తూ ఉన్నారు. నేను అందరినీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేసినప్పుడు ఒక్కరికో ఇద్దరికో, ప్రత్యేకించి కుతుబులాపూర్ నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు వైడనింగ్ కు సంబంధించిన చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ పనులను సమీక్ష చేయడానికి మరి నాతో పాటు మరి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా సోదరులు వజేష్ యాదవ్ గారు, ఇన్ఛార్జ్ కుతుబులాపూర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు హనుమంత్ రెడ్డి గారు, అన్న సోదరులు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు, మా సీనియర్ నాయకులు మిత్రులు భూపత్ రెడ్డి గారు, సోదరులు ప్రోటోకాల్ వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా ఐడిఎల్ఏ రాష్ట్ర చైర్మన్ సోదరులు చరణ్ కౌశిక్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కు సంబంధించిన అధ్యక్షులు మెదక్ అంజనేయులు గౌడ్ గారు, ఈ నియోజకవర్గానికి